హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేముల సైదుల్ సార్ కరెంట్ అఫైర్స్ ఏఎన్ఆర్ అకాడమీ. మీకోసమే రేపటి ఎక్సై ఫిలిమ్స్లో ఒక ఎక్స్పెక్టెడ్ అంశాల పైన ఇవ్వడం జరిగింది సార్. మా వేముల సైదుల్ సార్ ఏఎన్ఆర్ యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన యాప్ గురించి తెలియపరచండి. సార్, ఇక్కడ రేపు ఎక్స్పెక్టెడ్ అంశాల పరంగా ఒక గ్రాండ్ టెస్ట్ పరంగా సార్ రేపు ఎగ్జామ్లో ఇటీవల నేషనల్ ఈ గవర్నెన్స్ యొక్క ఒక డివిజన్, నేషనల్ ఈ గవర్నెన్స్ యొక్క డివిజన్ సిఇఓగా నియమితులైన వ్యక్తి సార్ వినయ్ సింగ్, వినయ్ ఠాగూరా, దేవ్రాత్ నాయక, అభిషేక్ సింగ్ సార్. ఇక్కడ ఒక అంతర్జాతీయ మేధో సంపదలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ జాబితాలో భారతదేశం యొక్క స్థానం అడిగింది సార్. భారతదేశం ఎన్నో స్థానం సార్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ జాబితాలో? ఎలా క్యాచ్ చేయాలి సార్ మీరు? సార్ 45 అంటున్నాం సార్. ట్రంప్ అమెరికాకు 45 అధ్యక్షుడు. 44 అంటున్నాం సార్. ఇండియాలో లాంగెస్ట్ హైవే కూడా 44. ఆస్తి హక్కును తొలగించింది కూడా 44వ రాజ్యాంగ సవరణ. 44 అంటున్నాం సార్. చెస్ ఒలింపియాడ్ చెన్నైలో మహామల్లాపురంలో జరుగుతుంది సార్. ఇక్కడ మహామల్లాపురం 42 అంటున్నాం సార్. ఇక్కడ వెస్ట్ బెంగాల్ యొక్క ఎంపీల యొక్క స్థానం కూడా, ఎంపీల సంఖ్య కూడా 42. ఆన్సర్ ఇక్కడ 43 సార్. ఆన్సర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో ఫస్ట్ అమెరికా ఉంటే ఇండియా 43వ స్థానం ఉంటే 43 ఇక్కడ 143. ఏందండి 143 అంటే? రాష్ట్రపతి కొన్ని సందర్భంలో సుప్రీంకోర్టుని కూడా జ్యుడిషియరీ అడ్వైజర్ సార్. ఇక్కడ ప్రపంచంలో ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 143 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన యొక్క మొట్టమొదటిది స్పేస్ ఎక్స్ సంస్థ 2021. మనం మాత్రం 2017లో 104 ఉపగ్రహాలు. 14 ఆర్టికల్ ఉంది, చట్టం ముందు అందరూ సమానులే. 3 ఆర్టికల్ ఉంది, నూతన రాష్ట్రాల ఏర్పాటు. 143 ఆర్టికల్ ఉంది, రాష్ట్రపతి కొన్ని సందర్భంలో సుప్రీంకోర్టుని కోరే జ్యుడిషియరీ అడ్వైజరీ. ఈ లెవెల్లో ఉంటాయి సార్ మన యొక్క సైదులు సారు క్లాసెస్. సార్, ఎక్సర్సైజు ధర్మ గార్డియన్ అనేది భారతదేశం 2022 సంవత్సరం సార్. ఇక్కడ ఫిబ్రవరి 27 నుండి మార్చి 10 వరకు కర్ణాటకలో బెళగావిలో భారతదేశం ఈ దేశం మధ్య ఆర్మీ విన్యాసాలు నిర్వహించారంటే జపాన్ సార్. ఇక్కడ ఆన్సర్ ఓకేనా? ఇండియా జపాన్ నేవీ విన్యాసాలు అన్నప్పుడు ఆపరేషన్ జిమ్మిక్స్ సార్. ఇక్కడ జిమ్మిక్స్ నేవీ విన్యాసం. ఆపరేషన్ యుద్ధ అభ్యాస్ అన్నప్పుడు ఇండియా అమెరికా సైనిక విన్యాసం. ఆపరేషన్ మైత్రి శక్తి అన్నప్పుడు ఇండియా శ్రీలంక సైనిక విన్యాసం. ఆపరేషన్ సూర్య కిరణ్ అన్నప్పుడు ఇండియా నేపాల్ సైనిక విన్యాసం. ఆపరేషన్ వరుణ అంటే ఇండియా ఫ్రాన్స్ నేవీ విన్యాసం. ఆన్సర్ ఏందండి? జమ్మూ కాశ్మీర్. 55 కిలోల బరువు విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ బంగారు పథకాన్ని గెలుచుకున్నారు. పూనమ్ యాదవ, గీతా రాణా, సంజిత చానా, స్వాతి సింగ్, మీరాబాయి చాన్. ఒక మీరాబాయి చాన్ సార్ ఇక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. 2021లో టోక్యోలో ఈమెకి సిల్వర్ మెడల్ వచ్చింది.
49 కేజీల విభాగంలో 2022లో ఈమెకి కామన్వెల్త్లో వెయిట్ లిఫ్టింగ్లో ఈమెకి ఇక్కడ గోల్డ్ మెడల్ రావడం జరిగింది సార్. మీరాబాయి చాను మణిపూర్ స్టేటు క్రీడాకారిణి, ఒక రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. సార్ ఇక్కడ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం నారాయణ రాణే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సెంటర్ను ఎక్కడ నిర్మాణానికి 200 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. సింధుదుర్గులో శంకుస్థాపన చేశారు. ఈ దేశంలో జంతువుల డిఎన్ఏ పరిశోధన కేంద్రాన్ని కూడా ఇక్కడే ప్రారంభించారు జంతువుల కోసం. రేపు 2030 నాటికి ముంబై నగరం ఒక జీరో కార్బన్ ఉద్గార పదార్థాల దేశంగా ఉండాలి. ఆన్సర్ సింధుదుర్గు సార్. ఇక్కడ ఒక ప్రపంచంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ అంటే అమెరికా 1వ స్థానం ఉంది, బ్రిటన్ 2వ స్థానం ఉంది, స్వీడన్ 3వ స్థానం ఉంది, జర్మన్ 4, ఫ్రాన్స్ 5వ స్థానం. 1 2 3 4 5 12 ఆర్టికల్ ఉంది, 23 ఆర్టికల్ ఉంది, 123 ఆర్టికల్ ఉంది, 34 ఆర్టికల్ ఉంది, 45 ఆర్టికల్ ఉంది. ఈ లెవెల్లో మీరు క్యాచ్ చేయాలి. ప్రధానంగా సార్ ఇక్కడ ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఫైబర్ సస్టైనబుల్ సిటీస్ ఇండియా ప్రోగ్రామును అమలు చేయడానికి ఏ సంస్థతో ఇండియా ఒప్పందాన్ని అంగీకరించింది? నాటో అంటే మిలిటరీ సంస్థ సంబంధం లేదు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధం లేదు, వరల్డ్ బ్యాంక్ సంబంధం లేదు, ఐఎంఎఫ్ సంబంధం లేదు, యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. మన యాప్లో టోటల్ అన్ని రకాల క్లాసెస్ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన యాప్ గురించి తెలియపరచండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా యూట్యూబ్లో కూడా క్లాసెస్ ఉంటాయి, మన యొక్క యాప్లో కూడా ఉంటాయి. టోటల్ ఎనపై విధంగా మీకోసమే పెట్టిన యాప్ సార్ ఇది. 2016 సంవత్సరం సెప్టెంబర్ 23 నాడు 59,000 కోట్ల రూపాయలతో ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ నుండి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందం జరిగితే ఇప్పటికీ ఇండియాకు 35 రఫేల్ యుద్ధ విమానాలు వచ్చినాయి. ఇది ఆన్సర్ సార్. అంబేద్కర్ తన ఆత్మతో పోల్చుకుంది రాజ్యాంగ పరిహార హక్కు సార్. 36 అంటున్నాం. గోవా సముద్ర తీరరేఖ పొడవు, తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి, నాటోలో 30 కంట్రీస్ ఉన్నాయి. ఆన్సర్ 35 వచ్చినాయి. ఇంకా ఒక రఫేల్ యుద్ధ విమానం రావాలి సార్. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సైబర్ టాకులను పరీక్షించడానికి ఐబిఎం ఇటీవల కొత్త సైబర్ సెక్యూరిటీ హబ్ను ఎక్కడ ప్రారంభించింది? ఒక బెంగళూరులో ఈ హబ్ను ప్రారంభించారు సార్. ఇది బోర్డ్ ఆఫ్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ చైర్మన్గా ఎవరు సార్ అంటే లీనా నాయర్ నియమితులు కావడం జరిగింది సార్. కొచ్చిన్ నౌకా నిర్మాణ కేంద్రం నుండి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక నిర్మించారు. ఇక్కడ చెన్నైలో చిత్తడి నేలల పరిశోధన కేంద్రం ఉంది. హైదరాబాదులో అంతర్జాతీయ న్యాయవాదుల మధ్యవర్తిత్వ సెంటర్ నిర్మాణం జరుగుతుంది. మరొక అంశం సార్, ఇక్కడ
ఏంటి సార్ ఇక్కడ మరొక అంశం ఇక్కడ ప్రధానంగా ఫిబ్రవరిలో భారతదేశం ఈ క్రింది వాన అంటే 2022 ఫిబ్రవరి 25 అంటే ఫిబ్రవరి 25 నుండి మార్చి 3 వరకు సార్ ఇక్కడ మార్చి 3 వరకు ఉండాలి సార్. ఖంజార్ అంటే ఇండియా ఉజ్బెకిస్తాన్ నిర్వహిస్తున్న విన్యాసాలు. కోబ్రా వారియర్ అంటే బ్రిటన్ వైమానిక విన్యాసాలు. వజ్రపహార్ అంటే మన ఆర్మీ విన్యాసాలు. గరుడ శక్తి మన ఆర్మీనే. ఒక మల్టీ దేశాల బహుళ జాతి విన్యాసాలు నిర్వహించారు మిలాన్లో. ఇక్కడే సార్ మరో అంశం ఇక్కడ ఏంటి సార్ అంటే మరో ప్రధానమైన అంశం ఆ బిట్టు మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. అంతర్జాతీయ మహిళా రోజు సార్ ఇక్కడ మార్చి 8 సార్. ఇది జాతీయ మహిళా రోజు అంటే ఫిబ్రవరి 13 సరోజిని నాయుడు జన్మించిన రోజు. స్థిరమైన రేపటి కోసం ఈ రోజు నుండి లింగ సమానత్వం. ప్రపంచంలో లింగ వివక్షతలో ఐస్లాండ్ 1వ స్థానం ఉంది. ఇండియా లింగ వివక్షతలో 135 ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 146లో ఉంది. జీరో డిస్క్రిమినేషన్ యొక్క థీమ్ అంటుండే ఇక్కడ. హాని కలిగించే చట్టాలను తొలగించండి, అధికారం ఇచ్చే చట్టాలను రూపొందించండి. ఇది అంశం సార్. గతంలో డేట్స్ ఇస్తే ఈ డేట్ ఇంపార్టెంట్ అని అడిగేది. ఇప్పుడు ప్రజెంట్లీ వాడు థీమ్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు. వాడు థీమ్స్ పైన మనకు అడుగుతున్నాడు ఎగ్జామ్లో. అందుకే క్యాచ్ చేయాలి సార్. ఎగ్జామ్లో ఏ టైపులు వచ్చినా మీకు అన్ని రకాల క్లాసెస్ మన దగ్గర ఉంటాయి, వినండి. మహా సంగ్రామ్ అండ్ సునివేష్ ఇండియా ఫైనాన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఒడిశాలో ప్రాజెక్టు బ్యాంక్ సఖిని ప్రారంభించినట్లు సార్. ఇక్కడ ఇది మహారాష్ట్రం ఆన్సర్ సార్. ఇది ఒక 2022 ఫిబ్రవరి 28 నాడు ప్రపంచంలోని అతిపెద్ద విమానాన్ని ఆంటోనోవ్ 225 కార్గో విమానాన్ని ధ్వంసం చేసిన దేశం అంటే రష్యా. యుద్ధంలో ఇది ఉక్రెయిన్ యొక్క యుద్ధ విమానం ఇది ధ్వంసమైంది సార్. ఆపరేషన్ మిలిటరీ పేరుతో రష్యా ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రారంభించింది. జెలెన్స్కీ ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు సార్. ఇక్కడ కీవ్ ఉక్రెయిన్ క్యాపిటల్, చోర్నోబిల్ కూడా ఇక్కడ ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీలో 211 దేశాలు ఉన్నాయి. లూసాన్ పట్టణం అంతర్జాతీయ ఒలింపిక్స్ కౌన్సిల్ హెడ్ ఆఫీస్ స్విట్జర్లాండ్. ఈ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీలో మెంబర్ నీతా అంబానీ, కానీ థామస్ బచ్ ఇక్కడ ప్రజెంట్లీ అంతర్జాతీయ ఒలింపిక్స్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా కొనసాగుతున్న వ్యక్తి సార్. ఒక పంచతంత్రంపై మొదటి రంగు సావనీర్ కాయిన్ను విడుదల చేశారు. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే ఎవరు సార్ అంటే నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ సార్ ఆన్సర్. శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ 25వ గవర్నర్. ఉక్రెయిన్లో పెరుగుతున్న సంక్షోభాల దృష్ట్యా భారతదేశం ఏ దేశంలో జరగబోతున్న వైమానిక విన్యాసాల నుండి భారత్ తప్పుకోవడం జరిగింది సార్ అంటే కోబ్రా వారియర్. ఇది బ్రిటన్ సార్. ఇక్కడ షేర్ డిస్టినీ అంటే షాంఘై దేశాలు. ఆన్సర్ కోబ్రా వారియర్ సార్. ఇక్కడ ఒక ఫిబ్రవరి 27 సార్. ఇది ఎన్జిఓస్ డే. ఈసారి ప్రోటీన్స్ థీమ్ ఇక్కడ ప్రోటీన్ ఫ్యూచరిజం. ఫిబ్రవరి 27 సార్. ఇక్కడ
February 28th నేషన్ సైన్స్ డే. 1986 నుండి గుర్తించారు సార్. ఎగ్జామ్లో ఏ టైపులో ఎలా అడిగినా ఈజీ క్యాచ్ చేయాలి. అందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. మన యొక్క వేముల సైదులో ఏఎన్ఆర్ అకాడమీ యొక్క యాప్ను డౌన్లోడ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు చెప్పండి, మనకి యాప్ ఉంది, అన్ని క్లాసెస్ ఉంటాయి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.